ఇది యాష్ గార్డ్ అండి, బూడిద గుమ్మడికాయ అనమాట. దీంతో సర్వపిండి చేసుకోవడం చాలా బాగుంటుందండి, హెల్తీ రెసిపీ. ఈ బూడిద గుమ్మడికాయ ఏంటంటే చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకుని అందులో గింజలు తీసేసి పీల్ చేసేసి గ్రేట్ చేసేసుకోవాలి, అంటే కోరుకోవాలన్నమాట. జీలకర్ర, ధనియాలు, పచ్చిమిరపకాయలు, ఇది దానిలోకి మసాలా అనమాట, బాగుంటుంది. ఈ బూడిద గుమ్మడికాయలో ఎంత వాటర్ ఉందో అంత మనం బియ్యపిండి కలుపుకోవాలండి. దీనిలో కొర్రపిండి కూడా బాగానే ఉంటుంది. నేనైతే బియ్యపిండి కలిపాను. ఈ పేస్ట్ తీసుకొచ్చి ఇందులో కలిపేయాలన్నమాట. జీలకర్ర, ధనియాలు, పచ్చిమిరపకాయ పేస్ట్ అనమాట. ఇందులో కలిపేసి కొంచెం పెసరపప్పు నానబెట్టి వేసి ఉంచుకున్నానండి. ఇందులో ఈ పప్పులు కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట. కొంచెం కరివేపాకు అండి, కరివేపాకు కూడా తుంపేసి వేసుకోవాలి. కొత్తిమీర కూడా గ్రేట్ చేసేసి వేసుకోవాలన్నమాట. ఈ బియ్యపిండి దానికి సరిపడా వేసుకుంటే సరిపోతుందండి. ఉప్పు, నూపప్పు అండి, నువ్వులు మాత్రం వేసుకోండి, చాలా బాగుంది. నువ్వులు వేసుకుంటేను 2 స్పూన్స్ 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇట్లా ఏంటంటే మనకి ప్యాన్కి ఇట్లా ఆయిల్ కనుక గ్రీస్ చేసేసి దానిలో ఇది ఒత్తేసుకోవాలండి. ఇది కింద పెట్టుకుని ఒత్తుకోండి, చెయ్యి కాలుతుంది. స్టవ్ మీద పెట్టి కాకుండా కింద పెట్టుకుని ఒత్తుకుని అప్పుడు స్టవ్ మీద పెట్టుకోండి. ఇలా తిరిగేసేసుకోవచ్చు, చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలకి కూడా హెల్తీ రెసిపీ.